మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. భారతదేశ చరిత్రలో 33% రిజర్వేషన్‌లకు సంబంధించిన చర్చ దేశవ్యాప్తంగా నడుస్తా ఉన్నది. ఎంపీలు మొదటి లోక్‌సభ ఎన్నికల నుంచి ఇప్పుడు జరిగినటువంటి 19వ లోక్‌సభ ఎన్నికల దాకా మొత్తం లోక్‌సభలో 7,500 మంది ఇప్పటిదాకా 7,500 మంది లోక్‌సభ సభ్యులయ్యారు. అందులో కేవలం 600 మంది మాత్రమే 600 మెంబర్స్ మాత్రమే మహిళలు ఎంపీలుగా లోక్సభ సభ్యులుగా ఎన్నికయ్యారు. అంటే మహిళా వివక్ష కనపడతా ఉన్నది. సో ముఖ్యంగా ఆదిమ కాలం నుంచి ఆదిమ కాలంలో డార్విన్ సిద్ధాంతం ఏకకణజీవి తర్వాత ద్వికణజీవి తర్వాత త్రికణజీవి తర్వాత 4 కణాలను జీవి బహుకణజీవి. అది పెరిగి పెరిగి పెద్దయితూ అమీబా టైప్ అనుకోండి, పెరిగి పెరిగి పెద్దదైతూ తర్వాత ఒక ఫ్రాగ్ లాగా, ఒక కప్లాగా నీళ్ళల్లో జీవించేలాగా, ఒడ్డు మీద జీవించేలాగా. ఇది డార్విన్ థియరీ ప్రకారం కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఒడ్డు మీదకి వచ్చిన తర్వాత కాళ్ళు రావటం, 4 కాళ్ళతో జీవించటం. చాలా యానిమల్స్ మనం చూస్తూ ఉంటాం. మనిషికి సంబంధించి గ్రిప్ ఎట్లా సంపాదించగలిగాడంటే చేతులు ఉండడం. ఈ చేతులు ఉండడం వల్ల మనిషి ఏమయ్యాడంటే తనకు నచ్చినటువంటి ఆహార పదార్థాలను తీసుకోగలిగాడు. ఆ విధంగా ఎక్కువ క్యాలరీస్ వచ్చాయి. ఎక్కువ క్యాలరీస్ వచ్చినప్పుడు బ్రెయిన్ కూడా పెరుగుతూ వచ్చినది. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ కొన్ని లక్షల తరతరాలుగా యుగాలుగా మనకి పురాణాలు కూడా ఉన్నాయి. సత్యయుగమని, త్రేతాయుగమని, దోపరయుగమని, ప్రస్తుతం నడుస్తున్నది కలియుగమని, ఒక్కొక్క యుగం కొన్ని లక్షల సంవత్సరాలు ఉంటుందని పురాణాలు, గ్రంథాలు చెప్తున్నాయి. అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్, జైన, బౌద్ధ అనేక గ్రంథాలు చెప్తున్నాయి. సరే, బౌద్ధులు జైనులు దేవుడు నమ్ముతారా నమ్మరు, అదొక భాగం. డార్విన్ సిద్ధాంతం కూడా ఉంది. అది ఏకకణజీవి నుంచి ఇట్లా పెరుగుతూ పెరుగుతూ కొన్ని లక్షల సంవత్సరాల తర్వాత ఎట్లా వచ్చిందనేది. సరే, సైంటిస్టులు, నాస్తికులు దాన్ని ఒప్పుకుంటున్నారా లేదా, సైన్స్ని ఒప్పుకుంటున్నారా లేదంటే ఎవరి ఐడియాలజీస్ వాళ్ళ భావనల ప్రకారం ముందుకెళ్తారు. సరే, ఏదేమైనా నేను చెప్పే సిద్ధాంతం సర్వజనామోదంగా నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే మనిషి ఇట్లా ఏకకణజీవి ద్వికణజీవి నుంచి బయటకు వచ్చి దాని తర్వాత 4 కాళ్ళ నుంచి 2 కాళ్ళు 2 చేతులకు వచ్చేసి 2 కాళ్ళు 2 చేతుల తర్వాత మళ్ళీ ఇంకేం చెప్పొచ్చు, 2 కాళ్ళు 2 చేతుల తర్వాత మనిషిగా ఆదిమ యుగంలోకి వచ్చేస్తారు. రామపిత్కాస్ అంటే వానరం లాగా అయ్యాడు, అంటే కోతిలాగా. కోతి తర్వాత కొంచెం వస్తూ కొన్ని జనరేషన్స్ దాటిన తర్వాత రామపిత్కాస్ మనిషికి వానరానికి మధ్యగా వచ్చేసాడు. దాని తర్వాత మనిషిగా వచ్చేసాడు. ఆయన ఆదిమ మానవుడని. చాలామంది కోతులన్నీ ఇది కావాలి కదా అంటారు. అది చాలా సంవత్సరాల జనరేషన్స్ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కాపురాలు చేసినప్పుడు పిల్లలు పుడుతూ జనరేషన్స్కి కొన్ని లక్షల సంవత్సరాలు జరిగినటువంటి ఇది. కొంతమంది అపర మేధావులు మాట్లాడుతూ ఉంటారు, ఇప్పుడున్న కోతులన్నీ మనుషులు కావాలని మాట్లాడుతుంటారు. సైన్స్కి సంబంధించినటువంటి లేకపోతే వాళ్ళకి నాలెడ్జ్ లెవెల్స్ అంతగా ఉన్నట్టుగా మనకి అనిపించదు. అందుకోసం వాళ్ళతో పంచాయతీ లేదులే, కానీ ఎక్కడో ఒకసారి చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను. ఇది పరిస్థితి. ఈ క్రమంలో ఆదిమ మానవుడు వచ్చాడు. ఆదిమ మానవుడు సంబంధించి పచ్చి మాంసం తినేవాడు. అయ్యాల వేట ఆధారంగా ఉండేది. దాని తర్వాత మధ్యయుగాలకు వచ్చాము, నిప్పును కనుక్కున్నాం. తర్వాత నాగరిక యుగాల వైపు వచ్చాము. ఇప్పుడు ఆధునిక వ్యవస్థ వైపు వస్తున్నాం. సో ఈ క్రమంలో పురాతన యుగం నుంచి ఆధునిక యుగానికి మధ్య జరిగినటువంటి ఈ జర్నీలో మానవ జీవితానికి సంబంధించి భార్యాభర్తలు ఇద్దరూ సమానంగా వేటకు వెళ్ళేవాళ్ళు. వేటకు వెళ్ళిన తర్వాత వేటను తీసుకొచ్చి సమానంగానే పనిచేసేవాళ్ళు భార్యాభర్త. అంటే అట్లా మీకు ఈజీగా ఉంటుందని చెప్తాను. భార్యాభర్త అట్లా సమానంగా ఇది వెళ్ళి వేటాడి, అది కుందేలో లేకపోతే చేపలో లేకపోతే ఇంకో తాబేలో ఏదో ఒక జీవరాశిని తెచ్చుకొని చేసేటోళ్ళు. ఈ క్రమంలో కొన్ని చెట్ల నుంచి మామిడికాయ అనుకుందాం మీకు ఈజీగా ఉండటం కోసం, నేను కూడా చెప్పడం ఈజీగా ఉండటం కోసం, ఆ చెట్టు కాయ తినొచ్చు అనే ఒక అభిప్రాయంకి వచ్చిన తర్వాత కొద్దిపాటి వ్యవసాయం వైపు దృష్టి మళ్ళటం ఇట్లా జరుగుతూ ఉండేది. వేట ఇంకా పూర్తిగా గాల. నిప్పునైతే కనుక్కునేటువంటి పరిస్థితులు, నిప్పుని తర్వాత కనుక్కున్నారు. తర్వాత పచ్చి మాంసం తినేది జంతువులు తింటే కదా, జంతువులు పచ్చి మాంసం తింటాయి కదా, మాంసాహార జీవులు. అట్లానే మనిషి కూడా పచ్చి మాంసం తినేది. నిప్పు కనుక్కున్న తర్వాత కాల్చుకొని వండుకొని తింటే మొదలుపెట్టాడు. సో ఈ పరిణామ క్రమంలో మనిషి భార్యాభర్తలు ఇద్దరు వెళ్ళేవాళ్ళు, వేటాడేవాళ్ళు, తెచ్చుకునేవాళ్ళు, అది పచ్చి మాంసం తిని అట్లా గడిపేవాళ్ళు. కొన్ని పండ్లు తినటం కూడా ఐడెంటిఫై చేసుకుంటూ వచ్చింది రాను రాను. దీనికి ముందు వీళ్ళు ఈ క్రమంలో కాపురం చేసే క్రమంలో ఒక 10 నెలలు 12 నెలలు డెలివరీ అయిన తర్వాత కూడా ఆడపిల్లలు అంటే మహిళలకు సంబంధించి ఇంటి దగ్గర ఉండాల్సి వచ్చేది. ఈ 10 నెలల వేట ఏదైతే ఉన్నదో, ఈ 10 నెలల వేట మగోడు చేస్తే ఆడమనిషి ఇంటి దగ్గర ఉండేది. ఈ క్రమంలో ఇంటి దగ్గర ఉండే క్రమంలో అన్నం కూర ఉండేది. ఆమె భర్త పనికి పోతున్నాడు కాబట్టి ఇంటి దగ్గర పనులు ఇద్దరు చేసేది. సో ఇప్పుడు నేను ఇంటి దగ్గరే ఉంటున్నాను కాబట్టి అని ఆడపిల్లగాళ్ళు చేసేవాళ్ళు పురాతన యుగానికి సంబంధించి, మధ్యయుగాలకు సంబంధించి వచ్చినప్పుడు.
సో, ఎప్పుడైతే నేను తీసుకురావటం మొదలుపెట్టానో అని తీసుకొచ్చాడో, వేటాడి తీసుకొచ్చింది తినేది. అప్పుడు సహజంగానే మహిళల మీద గ్రిప్ సంపాదించాడు. సహజంగా పెళ్లి అప్పుడు ఒక రకమైనటువంటి వివాహాలనుకుందాం. ఇప్పుడు ఆధునిక యుగంలో ఉన్న వివాహాలనుకోండి. కలిసి జీవించడం, సహజీవనాలు అట్లా ఒక భాగం పెళ్ళిళ్ళనేది. ఏదైతే అడవికి వెళ్లి వేటాడి 10 నెలలు ఇంటి దగ్గర ఉంటుందో, ఆ విధంగా ఆ 10 నెలలు ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు అది కూడా కర్తవ్యమే. సృష్టి ధర్మం వ్యవస్థ నడవాలంటే పిల్లల్ని కనాల్సిందే. ఏ జీవరాశి అయినా. మనుషులు కూడా అది దానికి అతీతమేం కాదనేది చెప్పక తప్పదు. సో, అందుకోసం నేను ఇక్కడ ఇంకా చెప్పదలుచుకున్నానంటే, ఈ క్రమంలో మహిళల మీద ఆధిపత్యం సంపాదించాడు. ఆదిమ కాలం నుంచి, మధ్యయుగాల్లో నుంచి, కొత్త యుగాల్లోకి, నాగరికత యుగాల్లోకి, నేడున్నటువంటి నవనాగరిక, అంతరిక్ష శాటిలైట్ యుగాల్లోకి వెళుతున్నటువంటి క్రమంలో. ఒకసారి గ్రిప్ సంపాదించుకున్న తర్వాత ఆ విధంగానే దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాడు. ఈ క్రమం నడుస్తున్నటువంటి క్రమంలో వాళ్ళు చేసేది వంట పని, ఇంటి పనిలాగా. దాని తర్వాత ఒక గ్రూప్‌లో సమూహంగా యానిమల్ లైఫ్ నుంచి అంటే 4 కాళ్ళ జీవితాల్లో నుంచి ఉన్నటువంటి దీని నుంచి ఒకడికి ఇద్దరు పెళ్ళాలు, నలుగురు పెళ్ళాల నుంచి ఒకళ్ళకొకళ్ళే పెళ్ళాం, ఒకళ్ళకొకళ్ళే భర్త అనేటువంటిది తీసుకొచ్చింది సమాజం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. దాని తర్వాత పిల్లల్ని కన్నప్పుడు కాంట్రాక్ట్స్ కూడా ప్లేటో సోషలిజం అంటారు. అప్పుడు సంసారాల సంబంధించి దాన్నేమంటారు? పెళ్ళిళ్ళకి సంబంధించి అవి మానవ వాంఛలు అంటే కోరికలు అవన్నీ ఉండే క్రమంలో కొంత సమాజం పురోగమనం చెంది నాగరికత వైపు వచ్చినప్పుడు భార్యాభర్త అనే బంధాన్ని చేయటం, దాన్ని ఒక క్రతువుగా చేయటం తీసుకొచ్చారు. దాని తర్వాత అనేక నియమ నిబంధనలు వచ్చేసినాయి. అవి ఇవాళ మనం చూస్తా ఉన్నాం. సో, ఈ క్రమంలో ఎటు తిరిగి వచ్చేసి పురుషుడు మహిళ మీద ఆధిపత్యం తీసుకొచ్చేసాడు. ఆదిమ యుగంలో ఇంటి దగ్గర ప్రెగ్నెంట్ అయినప్పుడు ఇంటి దగ్గర ఉన్నప్పుడు నేను వేటాడే తీసుకొచ్చేది నేను కాబట్టి అని చెప్పేసి భార్యను గ్రిప్‌లో పెట్టుకున్నాడు. దాని తర్వాత నా పిల్లలకి నేనే తండ్రిగా ఉండాలి, ఎవరు ఉండటానికి లేదని కొన్ని నియమాలు ఏర్పరచుకున్నాడు. ఈ నియమం ఏదో బాగుంది కదా! అందరికీ అట్లనే ఎవరి భార్యకి వాళ్ళే, ఎవరి పిల్లలు ఏందనే ఐడెంటిఫికేషన్ అటువంటి కొంత గందరగోళం ఉన్న వ్యవస్థలో. దాని తర్వాత ఏకపత్ని వ్రతం దాకా శ్రీరాముడు అందుకోసం ఆరాధ్య దైవం అవుతాడు. అందుకోసం చాలా మనం చూసినప్పుడు రాముడికి సంబంధించి సత్యయుగం, ఇది నడిచేది కలియుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం. త్రేతాయుగానికి సంబంధించి రాముడు గదా! ఆ వ్యవస్థ అంతా గూడా రాముడికి సంబంధించి ఏకపత్నితో వస్తది. మన దేవుళ్ళు గూడా అట్లనే ఉంటారు. మనం నల్లగుంటాం కాబట్టి మన దేవుడు నల్లగుంటాడు. సో, అట్లనే ఉంటది. ఫారినర్స్‌ని చూసుకుంటే తెల్లగానే మన శివుడిని, మన వెంకటేశ్వర స్వామిని, మన రాముడిని, మన కృష్ణుడిని ఆళ్ళు తెల్లోళ్ళు హిందువులు ఎవరైనా ఉంటే అట్లనే ఇది జేస్తారు. జీసస్ క్రైస్ట్ గూడా ఇండియన్ హిందూస్‌కను అక్కడ వాళ్ళకి సంబంధించి చేసుకుంటారు. మనుషులు ఎట్లున్నారో అట్లా తయారు చేసుకొని, సరే దేవుడు ఉన్నాడా లేడా అనేది ఇప్పుడు చర్చ కాదులే గానీ, దాని మీద చాలా డిబేట్స్ చేసాం. భవిష్యత్తులో కూడా అవసరం ఉంటే చర్చ చేసే ప్రయత్నం చేద్దాం. దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నోళ్ళు అన్నారు ఉన్నట్టుకుంటారు, లేడన్నోళ్ళు లేడంటారు. ఉన్నాడన్నోళ్ళు చూపించమంటే చూసావని ఎప్పుడైనా దేవుడిని చూపించగలవంటే దానికి సర్వాంతర్యామి. దానికి సంబంధించి కొన్ని వందల, వేల, లక్షల, కోట్ల సంవత్సరాల నుంచి కోట్ల సంవత్సరాల నుంచి చర్చ జరుగుతా ఉంది. దాని జోలికి నేను పోను. మీకు తెలుసు, నాకు తెలుసు, మనందరికీ తెలుసు. సో, మహిళలకు సంబంధించి ఎట్లా ప్రెగ్నెంట్ టైంలో ఇంటి దగ్గర ఉండటం ఇదైన తర్వాత పురాతన యుగం నుంచి ఆ గ్రిప్ పెట్టుకుంటూ వచ్చాడు. నా భార్య నాకే సొంతం, నా పిల్లలు నాకే పుట్టినట్టుగానే ఐడెంటిటీ పురుషుడు సాధించాడు. ఖచ్చితంగా తన ఇంటి దగ్గర ఉంటుంది కాబట్టి వాడే సాధిస్తున్నాడు కాబట్టి నా నా పిల్లలు నాకే పుట్టాలని ఒక కల్చర్ తీసుకొచ్చారు. ఈ క్రమంలో చాలామందిని కూడా అప్పుడు ఇంత ఆధునిక వైద్యం లేదు కాబట్టి 5 మందిని 10 మందిని గంట మొదలుపెట్టారు. సో, ఎందుకంటే పుట్టినోళ్ళలో మాతా శిశు మరణాలు ఎక్కువగా ఉంటుండేవి. ఈ క్రమంలో మహిళలకి సంబంధించి ప్రెగ్నెన్సీ టైంలో చనిపోవటం, మళ్ళీ పెళ్లి చేసుకోవటం అట్లా పురుషుడి ఆధిపత్యం వచ్చి పడ్డది. సో, ఆధునిక కాలమాన పరిస్థితుల్లో వచ్చిన తర్వాత, ఆధునిక వైద్యం వచ్చిన తర్వాత, ఆధునిక సమాజం వచ్చినప్పుడు తర్వాత, నాగరిక సమాజం వచ్చిన తర్వాత, మన అంతరిక్షంలోకి వెళ్ళగలిగి సూర్యుడి దగ్గరికి కాదు కానీ చంద్రుడి మీదకెళ్ళి వచ్చిన తర్వాత, అంగారకుడి దగ్గరికెళ్ళిన తర్వాత, ఈ విశ్వం ఇంత విశాలమైందని తెలిసిన తర్వాత, వీటన్నిటి నుంచి మనం చెప్పుకుంటా పోతా ఉంటే, మనం వీటన్నిటి నుండి చెప్పుకుంటా పోయే క్రమంలో ఏదైతే ఉన్నదో, మహిళలకు సంబంధించి ప్రస్తుతం ఆధునిక యుగంలో అంటే సమానం పనికి సమాన వేతనం అనే కాడికి వచ్చింది మహిళలకు సంబంధించి. ఈ క్రమంలోనే వాళ్ళ హక్కులు అడగటం మొదలుపెట్టారు. సో, ఆ హక్కుల కోసం వాళ్ళు అనేక ఫైట్స్ చేస్తూ వచ్చారు. సో, 2వ తరగతి శ్రేణి పౌరులుగా ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రపంచంలో 200, 250 దేశాలు ఉన్నాయనుకుందాం. ఎందుకంటే చాలా ప్రైవేట్ కంట్రీస్ కూడా మనకు కనిపిస్తానే వాళ్ళ సామ్రాజ్యవాదం ఎక్కువైంది ఆధునిక సమాజంలో. సో, ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 197 అంత ఉన్నాయి. సరే 200 అనుకుందాం. కొన్ని రికగ్నిషన్ కోసం లెటర్లు పెట్టుకున్నాయి. ఇవ్వచ్చు, లేట్ కావచ్చు. కొన్ని వలసవాద రాజ్యాలుగా ఉన్నాయి. తైవాన్ చైనా మాదంటది. లేదు తైవాన్ ఇండిపెండెంట్ దేశం అంటారు. ఇట్లాంటి ప్రపంచవ్యాప్తంగా ఇట్లాంటి గొడవలు ఉన్నాయి. అట్లా ఉంచండి. సో, ఈ క్రమంలో ప్రపంచం అంతా ప్రజాస్వామ్యం అయింది. ప్రజాస్వామ్యంలో 100కి 50% మహిళలు ఉంటారు. ఈ క్రమంలోనే మహిళల హక్కుల కోసం పోరాటాలు జరిగినాయి. అనేక దశాబ్దాల పాటు పోరాటాలు జరిగినాయి.
ముఖ్యంగా సతీ సహగమన చట్టం ఉండేది. అంటే భర్త చనిపోయిన తర్వాత ఏదైతే ఉన్నదో భర్త చనిపోయిన తర్వాత ఏదైతే ఉన్నదో ఏమంటారు దాన్ని, ఉన్నటువంటి భార్యలు ఒక్కళ్ళున్న రాజుకి ఎంతమంది అయినా ఉంటే అంతమందిని బతికుండగానే భర్త శవంతో పాటు కలిపేవాళ్ళు. దీన్ని రాజా రామ్మోహన్ రాయ్ బ్రిటిష్ రూల్ టైంలోనే బ్రిటిష్ ఇండియా పరిపాలనలో ఒక చట్టం తీసుకొచ్చాడు. సో మహిళా చట్టాలకు అన్నిటికి సంబంధించి మహిళలే చేశారని వాళ్ళు కూడా చేశారు, కొంతమంది పురుషులు కూడా చేశారు. దాని తర్వాత ముసలోళ్ళు, ఆ రోజుల్లో బాల్య వివాహాలు జరుగుతున్నాయి, 15 సంవత్సరాలు 12 సంవత్సరాలు పిల్లల్ని ముసలోళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ జీవితకాలం 15 ఏళ్ళు 20 ఏళ్ళు రాకముందే భర్త చనిపోతే వాళ్ళ జీవితకాల వితంతువులుగా ఉండేటువంటి ఒక కల్చర్ వచ్చేది. దీని మీద కందుకూరి వీరేశలింగం తెలుగు రాష్ట్రాల నుంచి చేశాడు, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దాని మీద పెద్ద యజ్ఞం చేశారు, అంబేద్కర్ కూడా చాలా చేశాడు. ఇట్లా అనేక మందిని మహానుభావులు చేశారు. మాకు తెలియని మహనీయులు అని చెప్పేసి మహిళా సంఘాలు వాళ్ళు పుస్తకం కూడా వేశారు. అందులో మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్లో అనుకుంటాను. సో చాలామంది వాళ్ళ హక్కుల కోసం పోరాడారు. ఈ క్రమంలోనే ఒక ఎంపీ 33% రిజర్వేషన్స్, 50 మంది ఉన్నా 33% పెట్టేది. మరి ఎందుకు 50 అంటే పోయేది, 50 అంటే ఇయర్ అనుకుందాం. సో 33% రిజర్వేషన్స్ అని పెట్టారు. సరే అది సైంటిఫిక్గా కాదనేట్లుంచిన దానికి సంబంధించి దేశంలో అనేక చర్చల భర్జనలు జరిగినాయి. భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా 19 ఎన్నికల దాకా జరిగినాయి. మొత్తం 7,500 మంది ఎంపీలు అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా లోక్సభలో, రాజ్యసభ వేరే లెక్క. అందులో 600 మంది మాత్రమే ఏదైతే ఉన్నదో మహిళలు ఎలక్ట్ అయ్యారు. ఇందులో 18వ లోక్సభ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ లోక్సభ ఎన్నికల్లో 543 మందికి 74 మంది మాత్రమే ఎంపీలుగా మహిళా ఎంపీలు అయ్యారు. ఇది 100కి 13.62% ఉన్నది. అంతకుముందు 18 కంటే ముందు 17వ లోక్సభ ఎన్నికల్లో 543 మందికి 78 మంది నలుగురు అదనంగా ఎలక్ట్ అయ్యారు. 543లో 78 మంది మహిళా ఎంపీలు అంటే 14.39%, 14.39%గా ఎలక్ట్ అయ్యారు. ఇక రాజ్యసభకు వచ్చినప్పుడు 250 మందికి 39 మందే మహిళలు ఎంపీలు ఉన్నట్టుగా మనకి లెక్కలు తెలుస్తూ ఉన్నాయి. ఇది 16%గా ఉన్నదనేది చెప్పుకోవచ్చు. సో అసలు అట్లా చెప్పాల్సి వస్తే మొదటి 1951, 52 ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు 52 అనుకుంటాను, 51, 52 ఫస్ట్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి లోక్సభలో మహిళల వాటా 4.5 అంటే 4.50 వచ్చిందంటే 100కి 4 కంటే ఎక్కువ, 5 కంటే తక్కువగా ఉన్నట్టుగా లెక్కల ద్వారా తెలుస్తూ ఉంది. సో ఏదేమన్నా ఇది పితృస్వామ్య వ్యవస్థ. ఇప్పటికే చెప్పాను నేను బ్యాక్గ్రౌండ్. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ, రాష్ట్రపతి శ్రీమతి ప్రతిభా దేవ్ సింగ్ పాటిల్ ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా, ప్రతిభా పాటిల్ లాంటి వాళ్ళు ఇట్లా అనేక మంది రాజ్యాధికారంలోకి వచ్చినా కూడా సో మహిళల వాటా ఏ రంగంలో కూడా, ఒక 100 రంగాలు ఉన్నాయనుకుందాం, ఆ 100 రంగాల్లో ఎక్కడ కూడా 50% ఉన్నట్టుగా జనాభా ఉంటారు. కానీ పితృస్వామ్య వ్యవస్థ లక్షణాలు అవి ఇది చేసుకుంటూ వచ్చినాయి అనేది మనం చెప్పుకోవచ్చు సోదరులారా, సోదరిమణులారా. సో చట్టసభలకు సంబంధించి దేశాల అనుభవాలు మనం తీసుకున్నప్పుడు బంగ్లాదేశ్లో 100కి 21% పోతున్నారు, బ్రిటన్లో 100కి 35% పార్లమెంట్ సభ్యులు ఉంటున్నారు. ఆకలికి దరిద్రానికి తినడానికి అన్నం లేక అలమటించేటువంటి రువాండా దేశంలో కూడా 100కి 64% మహిళలు ఉంటా ఉన్నారు. ఈ రువాండాకి సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఏదైతే ఉన్నదో 2003లో 30% రిజర్వేషన్స్ ఇచ్చారు. ఈ రిజర్వేషన్స్ ఇచ్చినటువంటి క్రమంలో ఈ 2003 నుంచి 26కి వచ్చేసరికి ఈ 10-20 సంవత్సరాల కాలంలో వాళ్ళు 64 ఏమంటారు మహిళా రిజర్వేషన్స్కి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళు చాలా రిజర్వేషన్స్ పెంచుకొని వాళ్ళు ఎక్కువ ప్రాతినిధ్యాన్ని 64%కి మహిళా ఎంపీలు 100కి 64 మంది ఎంపీలు ఎలక్ట్ కావడం రువాండా దేశంలో, పేద దేశాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సో క్యాపిటలిస్ట్ దేశాల్లో ఎప్పుడు ఉండరు. బిల్ క్లింటన్ భార్య అక్క పేరు హిల్లరీ క్లింటన్. అసలు ఆమె చాలా ఇంటెలెక్చువల్. ఆమె ఎటు చూసినా పేదలు తెలుసు, రిచ్ తెలుసు, బహుముఖ ప్రజ్ఞాశాలి. కానీ క్యాపిటలిస్ట్ సమాజం, మార్కెట్ సమాజం ఏదైతే ఉన్నదో మహిళల్ని 2వ తరగతి పౌరులుగానే చూస్తుంది. అది ఎంత అభివృద్ధి చెందిన దేశమైనా కానీ, వరల్డ్లో నెంబర్ 1 అయినా కానీ అందులో తేడా ఏం లేదు. మహిళల్ని 2వ శ్రేణులుగా చూస్తనేది నాట్ ఓన్లీ అమెరికా, పెట్టుబడిదారీ సమాజం ఉన్న చోట ప్రతి చోట కూడా మహిళల్ని అంగడి సరిగ్గా మార్కెట్ వస్తువుగా, సినిమాల్లో ఇంకా చెప్పాల్సి వస్తే రకరకాల పద్ధతుల్లో చూస్తారు తప్పితే 2వ తరగతి పౌరులుగా, అదే బొమ్మలాగా మార్కెట్లో బొమ్మను కొనుక్కున్నట్టుగా చూస్తారు తప్పితే మహిళలకి సమ ప్రాధాన్యత ఇస్తారని నేను చెప్పలేను. సో ఇది పరిస్థితి. సో రువాండా పరిస్థితి అటు నుంచి వరల్డ్లో 100కి 26.5%, అంటే 25% రిజర్వేషన్స్ వాళ్ళకి అందకుండా పోతుంది. సో దక్షిణాసియాలో కూడా 100కి 19%, అంటే భారతదేశం చుట్టూ ఉన్న దేశాలకు సంబంధించి వచ్చినప్పుడు 100కి 19% మందిరే మహిళా ఎంపీలు అవుతున్నట్టుగా చెబుతా ఉంది. ఇది ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, రాజ్యసభ, లోక్సభ, శాసనమండలి దాకా వెళ్ళాలి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చినప్పుడు రిజర్వేషన్స్ ఉన్నాయి. అన్ని రిజర్వేషన్లు పోతే ఎట్లా అండి అంటారు. తమిళనాడు రాష్ట్రంలో 100కి 69% రిజర్వేషన్స్ పెట్టారు. అందులో బీసీ రిజర్వేషన్స్ ఉన్నాయి, ఎస్సీ రిజర్వేషన్స్ ఉన్నాయి,
ఎస్టీ రిజర్వేషన్స్ ఉన్నాయి. అందులో అందరిని కలిపి చూసినప్పుడు మహిళా రిజర్వేషన్స్ కూడా అందులో ఇంక్లూడ్ అయినాయి ఉన్నాయి. ఆ 33 రిజర్వేషన్స్ 69లో కంప్లీట్ అవుతున్నాయి. ఇదేమి అంతరిక్షంలోకి శాటిలైట్ ఉపగ్రహాలను పంపించడం అసలు కానే కాదనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇస్తూ ఉన్నారు. సేమ్ రిజర్వేషన్స్ 27% బీసీ రిజర్వేషన్ కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కానీ రిజర్వేషన్స్ ఇస్తూ ఉన్నారు. దాంతో పాటుగా స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్ వాటా ఏదైతే ఉన్నదో దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అంటే రాజ్యాంగం ప్రకారం హక్కులు వచ్చినాయి, దాన్ని అమలు చేస్తూ ఉన్నారు. ఇదేమీ వింత కాదు, విడ్డూరం కాదు. కాకపోతే పార్లమెంటు సభల్లో నేలగీరుకునే పదవులు సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, నామినేటెడ్ పోస్టులు, మార్కెట్ కమిటీలు అవి అట్లా ఉంచండి. అవి ఇప్పటికే వాటి భర్తీకి సంబంధించి అవి చేయొచ్చు. సో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే మహిళా రిజర్వేషన్ అమలు జరుగుతుంది. చట్టసభల్లో ప్రధానమైనటువంటి లోక్సభ 29 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించి వచ్చినప్పుడు వాటికి కూడా ఇవ్వాలనేది ప్రధాన ఎజెండాగా ఇలా మన ముందు ఉన్నది. సో ఇది ఒక పరిస్థితి. ఈ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను తెలియజేసుకుంటాను. ప్రపంచవ్యాప్తంగా మనం అనుకున్నట్టుగా సుమారుగా 200 దేశాలు ఉన్నాయనుకుంటే ఈ 200 దేశాలకు సంబంధించి 200 దేశాల్లో 64 దేశాలు డెమోక్రటిక్గా, ప్రోగ్రెసివ్గా, అభ్యుదయ భావాలతోని, అదేదో వామపక్షాల సొత్తేం కాదు, అందరిది ప్రోగ్రెసివ్గా అందరూ ఆలోచిస్తారు సమాజాన్ని ముందుకు నడిపించడం కోసం. సో అందుకోసం 64 దేశాల్లో మహిళా రిజర్వేషన్స్ అమలు జరుగుతూ ఉన్నాయి. ఈ 64 దేశాలకి వామపక్షాలకు సంబంధం లేదు. ప్రోగ్రెసివ్ అంటే మేము రోల్ మోడల్ అని చెప్తున్నారు. వాళ్ళు ఒక టైంలో మావోయిస్టులు దాకా ఉద్యమాలు చేశారు కాబట్టి దానికి కొంత సింబాలిక్గా ఉండొచ్చు తప్పితే ప్రోగ్రెసివ్ విధానాలు అనేది అన్ని దేశాల్లో ఉంటాయి. అసలు లెఫ్ట్ పార్టీ లేని దేశాల్లో కూడా ప్రోగ్రెసివ్ విధానాలు ఉంటాయనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే 81వ రాజ్యాంగ సవరణ ప్రకారం అంటే 12/9/1996 నాడు ఆనాడు ఉన్నటువంటి కర్ణాటక రిప్రజెంటేటివ్, దక్షిణ భారత రిప్రజెంటేటివ్ అర్ధనహెల్లై దొడ్డేగౌడ దేవగౌడ ఎవరైతే ఉన్నారో దేవగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 12/9/1996లో ఈ బిల్లును ప్రవేశపెట్టే ప్రయత్నం చేశారు. దాని తర్వాత 1998, 1999, 2008, 2010లో కూడా పార్లమెంట్లో అన్ని పార్టీల ఆమోదంతో చట్టం రూపొందించడానికి ప్రయత్నం చేశారు. కానీ అది ఫెయిల్ అయింది. దాని తర్వాత 128వ రాజ్యాంగ సవరణ ద్వారా 19/9/2023 128వ రాజ్యాంగ సవరణ ద్వారా 2023 సెప్టెంబర్ 19, 2023 లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టి లోక్సభ, విధాన సభల్లో కూడా ఉన్న సీట్లని 33% రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి ఎన్డీఏ బీజేపీ గవర్నమెంట్ చేసింది. కాంగ్రెస్ చాలాసార్లు ప్రయత్నం చేసి యూపీఏ గవర్నమెంట్ ఫెయిల్ అయింది. ఎన్డీఏకి వచ్చేసరికి ఆల్రెడీ కాంగ్రెస్ మద్దతు ఉంది కాబట్టి అధికార ప్రతిపక్షాలు యునైటెడ్ అయినప్పుడు చేసేయచ్చు. సో స్వాగతిస్తూ ఉన్నాం. ఆ విధంగా ముందుకు వెళ్లాల్సింది. వాజ్పేయి టైంలో కూడా వాజ్పేయి గవర్నమెంట్ అన్నాడు 1999, 2002, 2003, 2004లో కూడా ఈ బిల్లు ఆమోదం చేయాలని చేశారు. ఆ రోజు వాళ్ళు ఎంత బలంగా లేరు, బీజేపీ ఎన్డీఏ ఎంత బలంగా లేదు ఆ రోజు. సో ఇది పరిస్థితి. 2008లో యూపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 108 రాజ్యాంగ సవరణ ద్వారా 4/3/2010లో ఈ బిల్లుని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. సో ఓబీసీల వాటాకు సంబంధించి 33% రిజర్వేషన్స్ ఓకే. ఓబీసీల వాటాకు సంబంధించి 3 బీసీ మహానుభావులు ఒక యుద్ధం చేశారు. సో రిజర్వేషన్స్ మహిళలకు ఇవ్వద్దనలా వాళ్ళు. కాకపోతే వీళ్ళంతా బూర్జువాలు, ధనవంతులు, క్యాపిటలిస్టులు దాన్ని వక్రీకరిస్తూ ఉన్నారు. కానీ బీహార్కు చెందినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్, ఉత్తరప్రదేశ్ అంటే లాలూ ప్రసాద్ యాదవ్ అంటే వాళ్ళ ప్రతినిధి తేజస్వి యాదవ్ వాళ్ళ నాన్నగారు. ఈరోజు సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్ నాన్నగారు ములాయం సింగ్ యాదవ్, అదేవిధంగా మధ్యప్రదేశ్కు సంబంధించినటువంటి శరత్ యాదవ్, వీళ్ళు మహిళల వాటా 33% రిజర్వేషన్ చేయాల్సిందే. వాటితోని పాటుగా బీసీ మహిళల వాటా బీసీలకు ఇవ్వాలని చెప్పేసి ఆ రోజు కాగితాలు చెప్పినప్పుడు నాకు ఆ రోజు అర్థం కాల. నేనేదో స్టూడెంట్ లైఫ్లో ఉన్నాను. కానీ నవభారత నిర్మాణానికి అది నిజమని చెప్పేసి వాళ్ళు చెప్పింది ఇలా నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఓబీసీ మహిళలు అంటారు నేషనల్ లెవెల్లో, స్టేట్లో తెలంగాణ స్టేట్లో అయితే బీసీ మహిళలు అంటారు. వాళ్ళ వాటా వాళ్ళకి ఇవ్వాలి అనేది ప్రధానమైనటువంటి ఎజెండాగా మనకు కనపడతా ఉంది. ఇందులో ప్రధానంగా నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే వాళ్ళు చెప్పినటువంటి కొన్ని దశాబ్దాల క్రితం వాళ్ళు చెప్పింది ఇలా సమరభేరి నినాదంగా ఉన్నది. మేమెంతో మాకంత వాటా, మీరెంతో మీరంత తీసుకోండి అనేది. మా ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, శరత్ యాదవ్ బాట వాళ్ళు 27% రిజర్వేషన్ కూడా వాళ్ళు ఈ భారతదేశంలో బీసీలకు వాళ్ళు పెట్టిన భిక్ష అని చెప్పక తప్పదు. సో ఈ క్రమంలో ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సంబంధించి దొరసాన్లు వస్తారని ధనవంతుల, క్యాపిటలిస్టుల, మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులు ఇప్పుడు ఎంపీలుగా ఉన్నారు.
వీళ్ళు పోయి 33% మహిళా రిజర్వేషన్స్ వస్తాయి. ధనవంతుల, క్యాపిటలిస్టుల, మల్టీనేషనల్ కంపెనీల యొక్క భార్యలు, వాళ్ళ యొక్క కూతుర్లు, వాళ్ళ యొక్క కోడళ్ళు, వాళ్ళ యొక్క మనవరాళ్ళు, వాళ్ళ యొక్క ముని మనవరాళ్ళు వస్తారు తప్పితే ముఖ్యంగా బీసీ, ఎస్సీ ఎస్టీల కంటే తమ్ముళ్ళు వాళ్ళ రిజర్వేషన్ వాళ్ళకి వస్తూ ఉంది. ఇక్కడ 100కి 52 నుంచి 65% ఉన్నటువంటి బీసీ మహిళల ఓటా బీసీ మహిళలకు రావట్లేదు అనేది ఈ సందర్భంగా చెప్పక తప్పదు. అందుకోసమే ఆ ముగ్గురు మహానుభావులు ఎవరైతే ఉన్నారో, శరద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ ఇచ్చినటువంటి విధి విధానాలని ఓకే చేస్తూనే ఆ విధంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. సో ఇలా అదే సమర పేరుని నినాదం. ఆ విధంగా శ్రామిక మహిళలు, మా బీసీల్లో ప్రపంచవ్యాప్తంగా ఆడ పక్కన పెడితే కొన్ని దేశాల కులాలు ఉన్నాయి, కొన్ని దేశాల కులాలు మరి దరిద్రం అదృష్టం మన దేశంలో కులాలు ఉన్నాయి. ఈ క్రమంలో మరి కులాల సామాజిక న్యాయం జరగాలంటే ఈ మహిళా రిజర్వేషన్లు కూడా బీసీ వాటా బీసీలకు రావాలి. మహానుభావులు ఆ ముగ్గురు లేవనెత్తిన అంశాలు అంబేద్కర్ కూడా తన వంతు కృషి చేశాడు. సరే, ఎంత చేశాడనే తర్వాత సంగతి. సో ఈ సందర్భంలో ఇదంతా చర్చకు వచ్చింది. 2014లో ఏదైతే ఉన్నదో యూపీఏ ప్రభుత్వం రద్దయింది. వీటిని వాళ్ళు చేయటం, వాళ్ళు ఓబీసీ మహిళ రిజర్వేషన్ ఏమన్నప్పుడు బిల్లు బ్యాక్ అయింది. సో రాజ్యసభ అంటే 2014లో లోక్సభ రద్దయింది. రాజ్యసభ కంటిన్యూగా ఎప్పటికప్పుడు రిప్రజెంటేటివ్ అవుతుంది, సజీవ సభ కాబట్టి ఆ బిల్లు అక్కడ ఓకే అయినట్టుగా భావించవచ్చు. మహిళా రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే ఉన్నదో వాళ్ళు ఒక జాతి కానప్పుడు వాళ్ళకి రిజర్వేషన్స్ ఎందుకు ఇవ్వాలా, వాళ్ళు కులం కాదు, వర్గం కాదు, వెనకబాటు కాదు అనేది రకరకాల చర్చలు జరిగినాయి. ఇది సమానత్వ సిద్ధాంతానికి విరుద్ధమని. అట్లెట్లా అవుతుంది? ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటాయి, ఒక కొడుకు బిడ్డ ఉన్నప్పుడు కొడుకు దృఢంగా దీన్ని ఎదుగుతూ ఉంటుంటాడు. బిడ్డ జ్వరం తగిలి సిక్ అయింది, డాక్టర్ చూపించాలి, మందులు ఇవ్వాలి. మగ బిడ్డ కంటే ఆడబిడ్డకి ఎక్కువ పోషక విలువలు కలిగినటువంటి ఆహారం ఇవ్వాల్సిందే. అట్లనే మహిళా రిజర్వేషన్ కూడా అంతే తప్ప మరొకటి కాదు. 100కి 69% రిజర్వేషన్స్ ఇచ్చినప్పుడు ఇది అమలు జరగడానికి ఆస్కారం ఉందనేది నేను చెప్పదలుచుకుందాం. ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ, మధ్యప్రదేశ్ జేడీయూ, జనతాదళ్ యు, శరద్ యాదవ్ వీళ్ళు చేసినటువంటి పోరాటాలని ఆ మహానుభావులను స్మరించుకుంటూ సో 1990లో ఓబీసీ మహిళా రిజర్వేషన్స్ ఉండాలని పట్టుబట్టారు. 1990 బేస్ లైన్ సర్వే ఆధారంగా కులం, వర్గం, లింగం, పితృస్వామ్య విధానాల వల్లనే మహిళలు రాజకీయాల్లో రాలేకపోతున్నారు, అన్ని రంగాల్లో భాగస్వామ్యం కాలేకపోతున్నారు అని చెప్తా ఉన్నారు. ప్రతి సర్పంచ్ అంటే సర్పంచ్ భర్త అనేటువంటి ఇది వచ్చింది. సో మహిళలు రిజర్వేషన్స్ ఇచ్చినా కూడా మరి వాళ్ళు చదువుకొని అడ్మినిస్ట్రేషన్, పెత్తనం అనరు, అడ్మినిస్ట్రేషన్ చేయాలి. వాళ్ళ రోడ్లు వేపియాలి, డ్రైన్లు కట్టియాలి, కలవట్లు కట్టాలి, త్రాగునీరు, సాగునీరు ఇవన్నీ చేసుకుంటూ పోవాలి. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సో పెద్దలారా, మిత్రులారా, మేమెంతో మాకంత వాటా నినాదాన్ని ముందుకు తీసుకెళ్తూ ఆ విధంగా ముందుకు వెళ్ళాలని తెలియజేసుకుంటూ ఏదైతే ఉన్నదో సమాజ నిర్మాణానికి, సమసమాజ నిర్మాణానికి మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. సో ఒక ఎంపీడీ ఒక మండల పరిషత్ ఆఫీస్లో తెలంగాణ స్టేట్లో మళ్ళీ వాళ్ళ కోపాలు వస్తే పీరియడ్ అయిపోయింది కాబట్టి లేటెస్ట్కి వచ్చిన వాళ్ళు అట్లా ఉంచండి, ఇంకా సంఘటనలు ఇంకా రిపీట్ కాల. పాత వాటికి సంబంధించి వచ్చినప్పుడు ఒక మండల పరిషత్లో ఎంపీడీఓ ఆఫీస్లో గ్రామ సభ జరుగుతుంది. సర్పంచులు ఎంపీటీసీలకు సంబంధించి సర్పంచులు ఎంపీటీసీలకు సంబంధించి మనం చూసుకున్నప్పుడు అక్కడ అందరి సంతకాలు చేసినట్టుగా ఉన్నాయి జిల్లాధికారి వస్తే. కానీ మహిళల సంతకాలన్నీ ఉన్నాయి. మహిళలకు సంబంధించినటువంటి అక్కడ ఆ సభలో మహిళలు 3-4 ఎక్కులేరు. కానీ ఆ మండలంలో ఉన్నటువంటి మహిళా సర్పంచులు, మహిళా ఎంపీటీసీలు అంతా పాల్గొన్నట్టుగా చూపిస్తూ ఉన్నారు. వచ్చిన మహిళలందరూ వెళ్ళిపోయారని ఆ జిల్లా అధికారి అడగటం, కాదు అని అంటాం. సరే, మహిళలు ఫలానా పేరు చదివాడు ఆ జిల్లాధికారి, వీళ్ళంతా లేచి నిలబడ్డారు. మహిళల పేరు, సర్పంచ్ పేరు, ఎంపీటీసీ పేరు భర్తలు నిలబడ్డారు. సో అందుకోసం మరీ అంత దుర్మార్గంగా, దారుణంగా మహిళా రిజర్వేషన్స్ని ఇచ్చే అవసరం లేదు. ఖచ్చితంగా ఆడబిడ్డలు, ఆడపిల్లలు చదువుకోవాలి. ఆడపిల్లని పుట్టనిద్దాం, బతకనిద్దాం, చదవనిద్దాం, ఎదగనిద్దాం, ఆస్తిలో వాటా ఇద్దాం, సమాన అవకాశాలు ఇద్దాం, గౌరవిద్దాం. ఆపద వచ్చినప్పుడు గైడ్ చేసి మార్గదర్శిలాగా అండగా ఉందాం. ఒక కన్న తండ్రిలాగా, ఒక అన్నలాగా, ఒక మేనమామలాగా, ఒక బాబాయిలాగా, ఒక పెద్దనాన్నలాగా రూట్ మ్యాప్ వేసి వాళ్ళకి నడిపించే ప్రయత్నం చేద్దాం. కొంతకాలం అయితే వాళ్ళే రూల్ చేయగలరు. ఆ విధంగా పురాణాల్లో, మహాభారతంలో ప్రమీళ రాజ్యం ఉంటుంది. సో అర్జునుడు అక్కడికి వెళతాడు. సో ఏదున్నా అనేక పురాణాల్లో, అనేక గ్రంథాల్లో మహిళలకు సంబంధించిన రాజ్యాలు ఉన్నాయి. మహిళలకు సంబంధించి అన్ని రంగాల్లో చదువుకుంటున్నారు. అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి సర్పంచ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉన్నాయి, ఎంపీటీసీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి, మున్సిపాలిటీ కౌన్సిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతున్నాయి. అదేవిధంగా
ఏదైతే ఉన్నదో ఆహ్, కార్పొరేషన్‌కి సంబంధించి జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి, కార్పొరేటర్‌లకు సంబంధించి ట్రైనింగ్ జరుగుతా ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ తెలుసు. వాళ్ళకి బుక్స్ ఒక్కొక్కళ్ళకి 5,500 పెట్టి ఖర్చు చేసి డ్రెస్సులు ఇస్తా ఉన్నారు. చాలా బుక్స్ ఇస్తా ఉన్నారు. ట్రైనింగ్ క్లాసులు పెట్టి ఒక వారం రోజులు ట్రైనింగ్ ఇస్తా ఉన్నారు. సో, ఆ విధంగా వాళ్ళని ఎదగనిద్దాం. ఆ విధంగా సమాజ నిర్మాణానికి భావి తరాలకి బాటలు వేద్దామని తెలియజేసుకుంటూ, సో, పెద్దలారా, మిత్రులారా, మహిళా రిజర్వేషన్స్‌ని గౌరవిస్తూనే ముఖ్యంగా బీసీ మహిళలు, మా ఆడబిడ్డలు తరతరాలుగా, యుగాలుగా బట్టలు ఉతికే సాకలోళ్ళ సంగతి ధనిక వర్గాలకి, క్యాపిటలిస్టులకి, అగ్రకులాలకి తెలియదు. ఆధిపత్య కులాలకి. కుండలు చేసుకునే మహిళల సంగతి, అదేవిధంగా రాళ్ళు కొట్టుకునే ఒడ్డెర సామాజిక వర్గం, మట్టి పని చేసే సామాజిక వర్గం అయినటువంటి ఒడేరాజుల సామాజిక వర్గం గురించి వాళ్ళకి తెలియదు. చేపలు పట్టే కుటుంబాల నుంచి వచ్చేటువంటి బెస్తలు, గంగపుత్రులకు సంబంధించి ఆధిపత్య కులాలకి తెలియదు. అదేవిధంగా మంగళ పని చేసేటువంటి మంగళాయన భార్య, ఆ సహోదరి ఇళ్లలో పనిచేసి ఎవరైనా అన్నం పెడుతున్నాయంటే ఫంక్షన్ జరుగుతుంటే ఏమేమి పోయి అడక్కొచ్చుకుంటుంది. ఆ బాధలు గాథలు వీళ్ళకి తెలియవు. వీళ్ళు సిద్ధాంతాలు చాలా చెప్తున్నారు. విని విని చాలా సంవత్సరాలు అవుతుంది, వందల వేల సంవత్సరాలు బట్టి. సో, అందుకోసం మేమెంతో మాకంత పాటు భారతదేశంలో కుల సమాజం ఉంది. దాన్ని ఆర్థికంగా డెవలప్ చేయండి. తర్వాత సంగతి మాట్లాడదాం. మీరు కులాలు లేని, కుల వివక్ష లేనటువంటి కుల నిర్మూలన సంఘాలు 100 పెట్టుకున్నా, 1,00,000 పెట్టుకున్నా, 1,00,00,000 పెట్టుకున్నా మాకు సంబంధం లేని అంశంలే కానీ, నేను ప్రధానంగా చెప్పదలుచుకుంది మాకు సామాజిక న్యాయం కావాలి. అన్ని రంగాల్లో మా వాటా మాకు రావాలి. అట్లనే ఓబీసీ మహిళలకు సంబంధించి 33%లో 16.5%, 17% ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్స్ పోను. మా వాటా మా జనాభా దామాషా నిష్పత్తిలో ఖచ్చితంగా రావాలని, మా బాట లాలూ ప్రసాద్ యాదవ్, అదే మా బాట ములాయం సింగ్ యాదవ్, మా బాట శరత్ యాదవ్ అనేది తెలియజేసుకుంటూ, ఈ కాలంలో ముఖ్యంగా ఇందులోనే ఈ క్రమంలోనే శంకరన్ సారు గురుకులాలు పెట్టాడు. అదేవిధంగా బీపీ సింగ్ ఆయన ఓసీ సామాజిక ఆయన ఖచ్చితంగా ఈ దేశానికి సంబంధించిన బిల్లులు పెట్టి చేశారు. వీళ్ళందరినీ స్మరించుకుంటూ మరొకసారి బీపీ మండల కమిషన్ సిఫార్సులు చేసినటువంటి కానీ కాక కాలేకర్ వాళ్ళందరికీ కూడా మహానుభావులందరికీ కూడా చేతులు జోడించి నమస్కారాలు తెలియజేసుకుంటూ, సో, మహిళా బిల్లుకు సంబంధించి మహిళలంతా లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించినటువంటి పుట్టినరోజు జరపాలి. అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్ చనిపోయాడు కాబట్టి జయంతి వర్ధంతి జరపండి మహిళలంతా. శరద్ యాదవ్ కూడా చనిపోయాడు కాబట్టి జయంతి వర్ధంతి జరపండి. ఎందుకంటే బీసీ మహిళలు ఖచ్చితంగా మర్చిపోవడానికి వీల్లేదు. ఈ క్రమంలో స్వతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ కూడా తన వంతు హిందూ కోడ్ బిల్లు పేరుతోని, మహిళా రిజర్వేషన్స్, ఇతర అంశాల పేరుతోనే ఆయన భారతదేశ మంత్రి పదవి, న్యాయశాఖ మంత్రి పదవిని కూడా వదులుకొని బయటకు వచ్చిండు. పరిస్థితి రాజ్యాంగం రాసింది ఆయన కూడా బయటకు వచ్చాడు. సో, దాంతో పాటు జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే చేసింది ఇక ఈ భూమి మీదనే అదొక రోల్ మోడల్. మనం 200 సంవత్సరాలైనా ఆయన జయంతిని చేసుకున్నాం కొన్ని రోజుల క్రితం, ఏప్రిల్ 11 అనుకుంటాను. సో, అందుకోసం భవిష్యత్ తరాల బాటకి చాలామంది చాలా జీవితాలు పణంగా పెట్టి వాళ్ళ జీవితకాలాలు పోరాటాలు చేసినటువంటి హక్కులు నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.